బ్రేకింగ్ న్యూస్. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. వారు కలిసి పుట్టలేదు, కానీ కలిసి చనిపోయారు. అయితే వారిద్దరూ అనుమానాస్పదంగా మృతి చెందడం మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. మరిపెడ మండలం బూక్యా తాండాలో మాలోత్ శారద, మాలోత్ నీల ఇద్దరు స్నేహితులే. శారద 2 రోజుల క్రితం సూర్యాపేటకి వెళ్లింది. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా తన కొడుకుతో పాటు మద్యం కొనుగోలు చేసి కొంత సేవించింది. తర్వాత తనతో పాటు మద్యాన్ని తీసుకుని ఇంటికి వచ్చింది. తర్వాత తన స్నేహితురాలు నీలాను శారద ఇంటికి పిలిపించుకుంది. తర్వాత శారద, నీల ఇద్దరూ కలిసి మద్యం తాగి స్పృహ తప్పి పడిపోయారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ మహిళలు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి తాగిన మద్యంలో విషపూరిత రసాయనాలు ఏమైనా కలిసాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు సూర్యాపేట పోయి వచ్చింది నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. రోడ్డు మీద మాట్లాడుకొని ఇక ఎవరి జాగాలో వాళ్ళు పోయినారు. తర్వాత మళ్ళీ పిలిచి ఉంటారా లేకుంటే వెళ్ళిపో అని చెప్పింది. అంటే ఉంటది, నువ్వు రా మన ఇద్దరు తాగుదామని ఏమో తీసుకొచ్చింది ఆ మందు. అదే తాగుదాం రా అని శారదా పిలిచింది. పిలిచేసరికి నేను దేవులాడుతూనే ఉన్నా. బయటికి వచ్చేసరి ఇంటి పక్క ఆమె చెప్పింది, మీ నీళ్ళ ఆడ పడి ఉంది అని చెప్పేసరికి నేను మా అమ్మ గడ్డి ఆమె ఉంది ఆ బావి దగ్గరనే ఉంది కదా, దాంట్లో పడినట్టు ఏముందో పోయి చూసేసరికి ఇక్కడ లేదు, మా వదిన అని చెప్పిందంటే శారదా వాళ్ళ ఇంటికాడ ఉంది, ఆడ పోయి ఎత్తుకురాపో ఇంటికి, వాళ్ళకేం తలిగిందో. పోయి చూసేసరికి ఏం లేదు, నరాలు పిక్కోపోయేసరికి నేను మొత్తం ఇట్లా చూసిన, వేదాలు చూసిన, వాసన పెట్టిన, ఏం లేదు, వాసన మందు అది వస్తుంది. నిన్న సాయంత్రం అందాద 6:30-7 మధ్య మా టైంలో ఇద్దరు మా తండకు చెందిన వాళ్ళు ఇద్దరు మహిళలు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది. ఈ శారద అనే ఆమె వాళ్ళ చుట్టాలు సూర్యాపేటలో ఉంటే గత 3 రోజుల క్రితం వాళ్ళకు మందులియడానికి పోవడం జరిగింది. తర్వాత రిటర్న్ కార్యక్రమం నిన్న సాయంత్రం అక్కడి నుంచి రావడం జరిగింది. వాళ్ళ కొడుకు ఆమె శారద ఇద్దరు వస్తున్న క్రమంలో మార్గం మధ్యలో ఒక క్వార్టర్ మనుషులు తాగే మన అమెరికా ఫ్రైడ్ అని చెప్పేసి ఆ బ్రాండ్ మందు ఒక క్వార్టర్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ కొడుకు ఒక బీర్ తాగడం జరిగింది. అక్కడ ఈ శారద ఒక 90 ml దాంట్లో సగం తాగి సగం మిగిలిన క్వార్టర్ని ఒక కవర్లో పెట్టుకొని తీసుకొచ్చింది ఇంటికి పోయి తాగుదామని చెప్పేసి. తర్వాత వాళ్ళ కొడుకు ఇక్కడ పుస్తకమేగూడెం స్టేజీ దగ్గర దింపి అమ్మను వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పేసి ఆ కొడుకు అక్కడనే ఆగిపోవడం జరిగింది. ఇంటికి వచ్చే క్రమంలోనే ఇంటికి వచ్చిన తర్వాత శారద దోస్తు మా తండకు చెందినటువంటి నీల వాళ్ళిద్దరూ ప్రతి విషయంలో కొద్దిగా దోస్తానంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా కలిసిమెలిసి ఇటు పోయినా కూడా చాలా దగ్గర స్నేహబంధంగా ఉంటారు. కాబట్టి ఈమె రాగానే వెంటనే ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఆ తీసుకువచ్చినటువంటి మందు దాగిరా లేకుంటే ఇంకేమైనా జరిగిందా అనేది పూర్తి విషయం అనేది సమాచారం తెలియటం లేదు. దీని విషయంపై ఇప్పుడు మరిపెడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళడం జరిగింది.